వరంగల్ నగరంలోని ఎల్లమ్మ బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మట్టితో తయారు చేసిన అతి భారీ విగ్రహం ప్రతిష్ఠించారు. గత సంవత్సరం 46 అడుగుల ఎత్తులో చేస్తే ఈ సంవత్సరం 45 అడుగుల ఎత్తులో నెలకొల్పారు. ఇక్కడ 1992 నుంచి ఉత్సవాలు చేస్తున్నప్పటికీ తమ పిల్లలు మట్టి విగ్రహంతో నెలకొల్పడానికి కోరిన కోరిక మేర గత సంవత్సరం నుంచి భారీ మట్టి గణపయ్యను నెలకొల్పుతున్నట్లు నిర్వాహకుడు సంజయ్ తెలిపారు. వినాయకుడి నిర్మాణానికి ఎవరి దగ్గర కూడా ₹1 కూడా చందా తీసుకోలేదని తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం, ప్రకృతిని కాపాడదాం అంటూ ఆ వరంగల్లో భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క విగ్రహానికి అయితే ఆ ప్రత్యేక ఒక పేరైతే ఉంది. ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడే తయారు చేసి ఇక్కడే నిమజ్జనం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క విగ్రహాన్ని గత 33 సంవత్సరాల కాంచి ఇక్కడ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. గత సంవత్సరం నుంచి మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడే దీన్ని నిమజ్జనం చేసే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. మనం ఈ యొక్క 45 అడుగుల అంటే రాష్ట్రంలో మొదటిసారిగా ఈ యొక్క 45 అడుగుల విగ్రహాన్ని అయితే భారీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక సినిమా సెట్టింగ్ లాగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేశారు. భక్తి శ్రద్ధలతోటి సుమారు 1,00,000 మందికి పైగా ఈ యొక్క భక్తులైతే మొక్కులు చెల్లించుకునేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ యొక్క వినాయక ప్రత్యేక పూజలు అయితే చేశారు. ఈ యొక్క ప్రత్యేకత ఏందో మనం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, ఈ యొక్క వినాయకునికి ప్రత్యేకంగా అంటే ఇక్కడే తయారు చేసి ఇక్కడనే నిమజ్జనం చేసే కార్యక్రమానికి శ్రీకారం ఎందుకు చుట్టారు? వక్రతున్న మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే వినాయకుడిని పూజించడం ద్వారా అన్ని కార్యక్రమాల్లో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయనేటువంటి నమ్మకంతో మనము ఆదో పూజ్యో గణాధిప అని చెప్పేసి అంటాము. కాబట్టి మొదటగా మనం గణపతికి పూజ చేసుకుని తర్వాత మిగతా కార్యక్రమాలు ప్రారంభం చేసుకుంటాము. అయితే ఇక్కడ మట్టితోని వినాయకుడిని చేసి, ఎందుకంటే మట్టితోనే ఎందుకు చేయాలి అని చెప్పనేసి అంటే ప్రకృతి పరంగా వచ్చేటువంటి యొక్క శక్తిని మట్టిలో తీసుకొని ఆ యొక్క శక్తికి మంత్రాన్ని ఆసాధన చేసి ఆ శక్తిని అందులో ప్రవేశపెట్టిన తర్వాత 9 రోజులు వైభవపేతంగా పూజలు జరిగిన తర్వాత నీళ్లలో నిమజ్జనం చేయడానికి అనుకూలంగా లేని పక్షంలో ఇక్కడ నిమజ్జనం చేయడం కానీ ఇక్కడనే చేయాలనే నియమం ఏం లేదు. మనకు తీసుకువెళ్లే అవకాశం ఉంటే అక్కడ వెళ్ళి నిమజ్జనం చేయవచ్చు. కానీ ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని మన వరంగల్లో తీసుకుని వెళ్ళడం కష్టం కాబట్టి ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ రోజు కూడా పొద్దున సాయంత్రము చాలా విశేషంగా పూజా కార్యక్రమాలు ఆకుతోట సంజయ్ గారు గత 32 సంవత్సరాలుగా విగ్రహాన్ని పెడుతూ ఉన్నారు. ఇది 2 సంవత్సరాల నుంచి 45 ఫీట్ల విగ్రహాన్ని పెడుతూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి హవన కార్యక్రమాలు కానివ్వండి ఇత్యాదులన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. 10 మంది బ్రాహ్మణులతోటి పొద్దున సాయంత్రము విశేషంగా నవరస విధాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా స్వామివారికి పళ్ళ పుష్పాలను సమర్పించి 9వ రోజు నాడు ఉద్వాసన అయిపోయిన తర్వాత స్వామివారికి ఇక్కడే మనం ఈ ఆవాహన చేసుకున్నటువంటి కలశాలలో నీళ్లని మొదటగా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాతనే నిమజ్జన కార్యక్రమం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇక్కడే నిమజ్జనం అంటే పాలతోటి నిమజ్జనం చేసే అంటే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే చాలా మంది అంటే వినాయక నిమజ్జనం అంటే ఒక చెరువు అని అంటే పెద్ద పెద్ద చెర్లలో వేయడానికి అయితే చాలా మంది ఆసక్తి చూపుతారు. అంటే ఇక్కడే నిమజ్జనం చేయడానికి గల కారణం ఏంటి? కారణం అని చెప్పనేసానంటే ఇప్పుడు ఈ విగ్రహంలో ఉన్నటువంటి యొక్క చైతన్యం కళ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా మట్టిని ఆశ్రయించుకొని ఉంటుంది. ఆ మట్టిని నీళ్ళలో వేస్తే కరిగిపోయి మళ్ళీ చెరువులో వెళ్తుంది. అలా కాకుండా సంజీవ్ గారి ఉద్దేశం ఏంటి అంటే ఈ మట్టిని ప్రతి ఒక్క భక్తుడు ప్రసాదంగా ఇంటికి తీసుకుని వెళ్లి వారి ఇంట్లో తులసికోటలో పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ నిమజ్జన కార్యక్రమం పెట్టడం జరిగింది. అంటే ఇది ఎంతమంది వస్తారు, ఎలాంటి ఏర్పాటు చేశారు? అంటే ఇది 9 రోజుల నిమజ్జన కార్యక్రమం ఉంటుందా లేకుంటే ఎక్స్ట్రా ఏమన్నా డేస్ పెంచే అవకాశం ఉంటుందా? అంటే ప్రతిసారి మనకు 15 రోజుల కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి గ్రహణం ఉండడం ద్వారా ఆ 7వ తారీఖు అంటే ముందు 15 రోజులు కాకుండా 10 రోజులకే కార్యక్రమాన్ని సమాప్తి చేస్తూ ఉన్నాము. కానీ నిమజ్జనం మాత్రము 7వ తారీఖు నాడు ఉదయం ప్రారంభమవుతుంది. గ్రహణం రోజు ఉదయం ఆ నిమజ్జన కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నిమజ్జనానికి 9 రోజులు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజులే చేయాలి. కానీ ఇక్కడ 15 రోజులు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణం ఉండడం వల్ల 10 రోజుల కార్యక్రమానికే ఈ యొక్క వినాయక నిమజ్జనాన్ని అయితే క్లోజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఆ యొక్క వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా పాలతోటి ఇక్కడే ఆ నిమజ్జన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క భారీ విగ్రహం కనుక తీసుకెళ్లడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ఈ యొక్క పాలతోటి ఈ యొక్క వినాయక నిమజ్జనాన్ని ఇక్కడే చేస్తున్నాం. ఈ యొక్క మట్టిని కూడా భక్తులు భక్తి శ్రద్ధలతోటి వారు ఇళ్లలోకి తీసుకెళ్లి తులసి మొక్కల్లో వేస్తే గనక వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానం లేకుంటే అష్టైశ్వర్యాలతో అయితే పెద్ద ఎత్తున వారికి లాభాలు కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క విగ్రహాన్ని పూజించేందుకైతే వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలివచ్చి యొక్క విగ్రహాన్ని తిలకించి పూజలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని అయితే ఇక్కడ
అర్చకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్.